సార్ ఇప్పుడు మనకి బడ్జెట్ అనేది రాబోతుంది ఒక 2 డేస్‌లో. ఇప్పుడు మనం ప్రీ బడ్జెట్ కనుక ఏదైనా మీ దగ్గర ఏదైనా అనాలిసిస్ ఉందా? ఆ బడ్జెట్‌లో మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి యూజ్ ఉందనంటారు? జనరల్‌గా అయితే ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు, ఒకటి ఈ ఎస్‌టీసీసీ, ఎల్‌టీసీసీ మీద ఒక చిన్న రిలాక్సేషన్ దొరుకుతుందనే ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది. హ్మ్. దానివల్ల ఏంటనంటే ఇన్వెస్టర్స్ ఎక్కువగా సేవ్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. జీఎస్టీలో చిన్న వ్యాపారులకు కొంచెం రిలాక్సేషన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్స్‌పెక్టేషన్స్ అనైతే ఉన్నాయి. ఒకవేళ ఆ విధంగా వస్తే ఏంటనంటే అంటే చిన్న బిజినెస్ చేసే వాళ్ళ యొక్క సేవింగ్స్ అనేటివి ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకపోతే రంగాల విషయాన్ని తీసుకుంటే ఎస్పెషల్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మనకు కొద్దిగా రిలాక్సేషన్ అనేది ఉంటది. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనకు కాస్త ఫండింగ్ గనుక ఎక్కువయింది అనంటే మాత్రం, ఆ సెక్టార్ అనేది కొంచెం ఎక్కువ ఊపందుకుంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే డెవలప్ అయితుందో, ఆ టైంలో ఏమవుతుందంటే మనకు జాబ్ క్రియేషన్ కూడా పెరుగుతుంది. జనరల్‌గా ఎండ్ ఆఫ్ ద డే మనకది ప్యాసివ్ బెనిఫిట్ అయిపోతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికి కూడా. ఇంతే కాకుండా ఇప్పుడు ఈ రీసెంట్‌గా ఈయూ ట్రేడ్ డీల్ గూడా అయింది గదా! ఈ ట్రేడ్ డీల్‌లో గూడా ఎస్పెషల్లీ వాళ్ళు అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మీద చాలా రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసే ప్రొడక్ట్స్ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాంటి టైంలో ఏంటనంటే అక్కడి నుంచి ఇన్వెస్టర్స్ గూడా వస్తారు. ఎవరైతే యూరోపియన్ కంట్రీస్ ఉంటాయో అక్కడి నుంచి మనకు ఇన్వెస్టర్స్ వస్తారు. ప్లస్ ఇక్కడ నుంచి మనకి ఎక్స్‌పోర్ట్స్ అనేది ఎక్కువ జరుగుతా యెస్. ఉంటాయి. అంటే, టారిఫ్ అనేది తక్కువుంటుంది. అంటే మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటనంటే, ఈ ఓవరాల్‌గా 2 రకాల బెనిఫిట్. మీకు ఓవరాల్‌గా ఈ ఎక్స్‌పోర్ట్ అనేది జరిగినప్పుడు కార్పొరేట్ ఎర్నింగ్ పెరుగుతుంది. మనకు స్టాక్ మార్కెట్‌కి ఎప్పుడైనా సరే కార్పొరేట్ ఎర్నింగ్ అనేది కీ. కార్పొరేట్ ఎర్నింగ్ బాగుంది అనుకుంటే, అందులోనే మీకు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటివి గ్రో అవుతా ఉంటాయి. ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ గ్రో అయిందంటే, ఒక లెవెల్‌కి మనిషి అనేది చేరుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి మిడిల్ క్లాస్ వాళ్ళు సేవింగ్ చేసేదే కొంతం. అది కూడా పెరగకుండా ఉందనుకోండి, వాళ్ళు సంపాదించేది కొంచెమే, మళ్ళీ సేవింగ్ చేసేది ఇంకా కొంచెం. ఓవరాల్ కార్పొరేట్ ఎర్నింగ్ అనేది డౌన్ ఉన్నప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి కార్పొరేట్ ఎర్నింగ్ డౌన్ ఉన్నప్పుడు, ఆ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా పెరగకపోవడం వల్ల ఖర్చులు పెరిగి ఇన్వెస్ట్‌మెంట్స్ పెరగకుండా ఒక రకమైన అయోమయంలో ఉన్నాం అందరము. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ వల్ల మన దగ్గరకొచ్చేది, మన నుంచి పోయేది. ఈ రెండిట్లలో చూసుకుంటే 2 విధాలుగా ఇండియాకే బెనిఫిట్ అయింది. ఎస్పెషల్లీ కొన్నిట్లలో అయితే అసలు మొత్తానికి టారిఫ్ తీసేశారు. హ్మ్. మనకు వ్యవసాయ ఆధారిత ప్రొడక్ట్‌లయితే అసలు మొత్తానికి టారిఫ్స్ లేవు కొన్ని రంగాల్లో. అలాగే అంతేకాకుండా దీనివల్ల ఇప్పుడు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఎక్కువ చేయింది అనుకోండి. ఎండ్ ఆఫ్ ద డే అది జాబ్ క్రియేషన్ అవుతుంది. ఆ జాబ్ క్రియేషన్ వల్ల కూడా పూర్ ఉన్న మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా ఒక బెనిఫిట్ తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.